శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. గ్రహణం ప్రభావం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారిపై ప్రభావం ఎలా ఉండబోతుంది, అలానే దేశకాల మన పరిస్థితులు ఏమైనా మారబోతున్నాయా? గ్రహణం వల్ల కనుక చూసుకుంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహణం ఒక్కొక్క రాశి వారికి మంచి చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంత దేశాల మీద కొంత ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అది జల సంబంధించిన ప్రళయాలు, ఈ వర్షాలు, విపరీతమైన వర్షపాతాలు ఇవి పెరుగుతాయి. ఎందుకంటే మనకు శని వక్రించినప్పటి నుంచే అనుకున్నాం, శని వక్రించి రాహు వైపు చూస్తున్నాడు, దట్టమైనటువంటి మేఘాలు ఇలాంటివన్నీ ఉంటాయి అనుకున్నాం. అదే పరంగా జరుగుతుంది. క్లౌడ్ బస్టర్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఇంకొక 2-3 నెలలు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవది ఏమిటంటే, కొన్ని దేశాలకు ఉండే సంబంధాలు, కొంత బిజినెస్ సంబంధాలను కూడా ఇబ్బంది తీస్తుంది ఈ గ్రహణం అనేటువంటిది ప్రధానంగా చూసుకుంటే. ఇక జలప్రళయాలు, ఈ బిజినెస్ రిలేటెడ్ డీల్స్, ఈ క్లౌడ్ బ్లాస్టర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అవి కామన్గా 2-3 నెలలు కామన్గా ఉన్నాయి. అయితే గ్రహణం అసలు ఏ రాశుల వారికి ఉంది చూసుకుంటూ, గ్రహణం అనేటువంటి దాన్ని మనం ముందుగా యోగము అనే భావంతో చూడాలి. అదేదో జరుగుతుంది విపత్తు పక్క పెట్టేస్తే ఒక మంచి యోగం. రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి, అంటే 8:58 నుంచి 2 గంటల వరకు అసలు గ్రహణ ప్రభావం ఉంటుంది. కానీ అందులో పర్టికులర్గా 7వ తేదీ 11 గంటల ప్రాంతం నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ఉంటుంది. ఆ గంటన్నర మెయిన్ పీరియడ్ అనమాట. ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడము, జపం చేసుకోవడం ద్వారా మీరు ఒక ప్రొటెక్షన్ పొందుతారు. గ్రహణ సమయంలో చేసే జపము, మంత్రము అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఏ రాశుల వారికి ఉంది, అసలు ఎక్కడ గ్రహణం పడుతుంది అంటే, మనకి కుంభరాశిలో గ్రహణం పడుతుంది. కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మకర రాశి వారికి, మిథునము, తుల ఈ రాశుల వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది. అయితే ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం ఉంటుందో కూడా ఉంటుంది. మకరం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారు ఏదో జరిగిపోతుందేమో అని కొంత ఇల్యూజన్లో, వాళ్ళ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీనం వారు సంతానం విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు ఎవరికైనా ధనాన్ని, పెద్ద మొత్తంలో ధనం ఇచ్చేటప్పుడు లేదా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీనం వారు, తులవారు కూడా సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానము, ఆలోచనలు, కొత్తగా ఫ్రెండ్స్ అయ్యే విషయాల్లోని, లవర్స్ విషయంలో, ఇప్పుడు ఎవరినైనా ప్రేమించారు వారి విషయంలో అనవసరంగా ఏదైనా జరిగి వీళ్ళు కొంచెం మనోగతకు గురవడము, షేర్ మార్కెట్ విషయాల్లో తులవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 రాసుల వారికే ప్రభావము. మిగతా రాసుల వారికి మంచి కూడా ఉంది. ఎలా అంటే, ఇప్పుడు మేషం వారు ఉన్నారు, లాభంలో గ్రహణం. లాభగ్రహణం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, వీరికి ఏమి ఇస్తుంది అంటే, వెరీ సింపుల్, అన్ని రకాల లాభాలు ఇస్తుంది. కానీ ఈజీ మనీ కోసం వెంపర్లాడితే మాత్రం ఇబ్బంది వస్తుంది. ఇక వృషభం వారు కనుక చూసుకుంటే, వీరికి పర్టికులర్గా వీళ్ళకి కలిగేటువంటి ఫలితాల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళ కెరియర్ పరంగా, ఏదైతే ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, విదేశాల్లో ఉద్యోగం దొరకని వారికి ఈ గ్రహణం బాగా సపోర్టివ్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కొంతమంది చూడండి, బ్యాక్ డోర్ నుంచో లేకపోతే ఏదో 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారని ఇలాంటివి మనం ప్రయత్నం చేస్తాం. అటువంటి జోలికి అసలు ఎవరు వెళ్ళకూడదు, వీరు అసలు వెళ్ళకూడదు. ఇక కర్కాటకం వారు, మిథునం చెప్పేసాం ఆల్రెడీ ఇందాక. కర్కాటకం వారు ఏంటంటే, కొంచెం ఇన్సూరెన్సెస్ చేసే విషయంలోని, జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సింహం వారు సప్తమ స్థానంలో గ్రహణం కాబట్టి వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్య వారికి చాలా బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉంటుంది. అంటే కాంపిటీషన్స్లో గెలవడము, అదేవిధంగా మనకి ఏమంటారు, శత్రువుపై జయము, ఇలాంటివన్నీ ఉంటాయి. తులవారికి అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, సంతానం విషయంలోనే, షేర్ మార్కెట్, ఫ్రెండ్స్, లవర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహం ఈ ప్రభావం కూడా ఎన్ని రోజులు ఉంటుంది అంటే, గ్రహణం నుంచి 41 రోజులు ఉంటుంది. సో వృశ్చిక రాశి వారి కూడా ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైతే మనకి 4వ స్థానంలో గ్రహణం పడుతుందో, గృహము, వాహనము, మనకి కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు వారికి 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. సో నో నీడ్ టు వరీ. అంటే పరాక్రమము, ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడం వల్ల బాగుండేవి ఇవన్నీ ఉంటాయి. ఇక మకర, కుంభ, మీన రాశుల వారికి ఇబ్బంది మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం. మకరం వారు ఫైనాన్స్, మీనం, కుంభం వారేమో కొంచెం హెల్త్ విషయంలో చూసుకోవాలి అండ్ అపోహలు, మీనం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవాలని చెప్పాను.
అయితే వీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రహణం తర్వాత రోజు ఏ రాసులకైతే బాగాలేదని చెప్పుకున్నామో వారు ఒకటి జపం చేసుకోవడం. జపం అందరూ చేసుకోవచ్చు. మీ ఇష్టదైవాన్ని లేదా లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు, లేకపోతే మీ గురువుల నుంచి పొందినటువంటి ఏదైనా మంత్రం కూడా చక్కగా చేసుకోవచ్చు. మరి దానం ఏమి ఇవ్వాలి గ్రహణం తర్వాత అని చెప్పి చూసుకున్నట్లయితే చక్కగా మీరు బియ్యం అండి. ఫస్ట్ చంద్రగ్రహణం కదా, బియ్యం, గోధుమలు సూర్యచంద్రుల వల్ల ఏర్పడుతుంది కాబట్టి, మినుములు, ఉలవలు, నువ్వులు, ఎందుకంటే శని వక్రించి గ్రహణంలో కలుస్తున్నాడు కాబట్టి వీటి వల్ల ఏంటంటే కీర్తి, మానసిక ప్రశాంతత, అనవసరమైన భయాలు పోవడము, కర్మ తొలగడం జరుగుతుంది ఈ దానం వల్ల. ముఖ్యంగా ఈ 5 రకాల దానాలు ఇచ్చుకుంటూ దీంతోపాటు ఒక ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి చెంబు కానీ గిన్నె కానీ చిన్న గిన్నె తీసుకుని అందులో కొంత ఆవు నెయ్యి ప్యాకెట్ ఒకటి పెట్టి చంద్ర రవి బింబములు, అలాగే సర్ప ప్రతిష్ఠ సర్పాలు ఉంటాయి చిన్న చిన్నవి, నాగా సర్పాలు అంటే అవి, ఇవన్నీ కలిపి అయ్యగారికి దానం ఇవ్వచ్చు. పురోహితుడికి ఇస్తే ఈ దోషం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ప్రిడిక్షన్స్ ఉన్నాయో 40 days జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. జాగ్రత్తగా ఉంటూ ఈ గ్రహణం వల్ల భయం పక్కన పెట్టేసి ఒక సాధనా సమయము, మనకు మహర్షులు చెప్పింది ఏంటంటే గ్రహణం అనేటువంటిది సమయాన్ని మీ ఆధీనంలో పెట్టుకునేటువంటి ఒక టైం అది. ఎందుకంటే రవిచంద్రుడు సమయానికి కారకుడు, రాహుకేతుడు, రవిచంద్రుడు, నలుగురు కూడా కాలము, మోక్షము, తిదివార నక్షత్రాలన్నీ తెలిసింది. వీటి వల్ల ఏ మాసం అనేటువంటిది ఈ 4 కూడా ఈ ఛాయాగ్రహాలు 2 మిగతా గ్రహాలు ఎలా ఒక 180 degreesలోకి వస్తాయి. ఆ సమయంలో ఎవరైతే ఒక దేవతను పట్టుకుని అలాగా ఒక అమ్మవారినో స్వామివారినో అలా తదేకంగా మనస్ఫూర్తిగా కనుక జపం చేయగలిగితే వాళ్ళకి కాలం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.